హాయ్! హలో అండి. వెల్కమ్ టు హాష్కా ఫుడీ. ఇప్పుడున్న రోజులలో కాలువ చేపలు దొరకడం చాలా అరుదు కదండీ! సిటీస్‌లో ఉండే వాళ్ళైతే అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తామో, అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తామో, కాలువ చేపలు తెప్పించుకోవాలి, వాళ్ళ చేత వండించుకోవాలి, తినాలి అన్న ఆలోచనలో ఉంటారు. అంత టేస్టీగా ఉంటాయండి మరి కాలువ చేపలంటే. తిన్న వాళ్ళకి పదే పదే గుర్తొచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఇది వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ అండి. మా అత్తయ్య గారి చేత చేపిస్తున్నాను. ఇదే టైంలో పిల్లలకి టిఫిన్ తినిపించాలండి. అందుకే మా అత్తయ్య గారు చేస్తున్నారు. ఫ్రిడ్జ్‌లో పెడితే అంత టేస్టీగా ఉండవండి. మీరు వీడియోలో చూసినట్లయితే తెగ మెదిలిపోతూ ఉన్నాయి. బతికున్న చేపలు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదండి. వెంటనే వండేసుకోవాలి. అప్పుడే వాటి టేస్ట్ ఇంకా బావుంటుందన్నమాట. చిన్న చేపలైనా, పెద్ద చేపలైనా క్లీనింగ్ ప్రాసెస్ అయితే సేమ్ అండి. చాలా ఈజీగా చేసేస్తారు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైనా ఈ వీడియో చూసి చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి. చిన్న చేపలే కదా అని తలకాయ తీసేయకండి. అస్సలు టేస్ట్ అంతా కూడా తలకాయలోనే ఉంటుందన్నమాట. తలకాయ సారం అంతా కూడా పులుసులోకి దిగి మరింత రుచిగా ఉంటుందన్నమాట. తలకాయలో కూడా చాలా విటమిన్స్ ఉన్నాయండి. చూసారు కదా! ఏ చేపకి కూడా మా అత్తయ్య గారైతే తలకాయ తీయట్లేదు. ఇలా చేపలన్నీ కూడా చేసేసుకున్న తర్వాత వాటర్‌లో పోసుకోవాలండి. ఈ వాటర్‌లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల చేప తొందరగా మెత్తబడకుండా ఉంటుందన్నమాట. ఉప్పు వేసేసుకున్న తర్వాత బాగా తోముకుంటూ, కడుక్కుంటూ ఉంటే ఇలా తెల్లగా వచ్చేస్తాయండి. చూసారు కదా! ప్రతి చేప కూడా ఒకేలా ఉంది. ఈ చేపలలో ఇంకో రకం లేదండి. చేపలన్నీ కూడా ఒకటే రకం అన్నమాట. చిన్న పిల్లలకైతే హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ముళ్ళేమి ఉండవండి. మొత్తం ఏక ముల్లే ఉంటుంది. ఇలా వాష్ చేసుకున్న చేపలలో 2 స్పూన్ల కారం, అర టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల నూనె వేసుకుని చేపలన్నిటికీ కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా ఉప్పు, కారం వేయడం వల్ల చేప తొందరగా మెత్తబడకుండా ఉంటుందండి. అంతే కదండీ! మనకి పులుసులో ఉన్న చేప కొద్దిగా చప్పగా ఉంటుంది కదా! అలా ఉండదన్నమాట. నోటికి కమ్మగా, రుచిగా ఉంటుందండి. ఇలా కలుపుకున్న చేపలని పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు సిద్ధం చేసుకుందాము. చేపల కూరకి ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఎక్కువ పట్టవండి. ఎక్కువ వేసేసుకుంటే తీపి వచ్చేస్తుందన్నమాట. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకుందామండి. ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 30 గ్రాముల చింతపండుని ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని మంచినీళ్ళు పోసుకుని నానబెట్టుకుందాము. చింతపండు ఎంత బాగా నానితే అంత బాగా పులుసు వస్తుందండి. 1 టమాటా, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు అయితే కరెక్ట్‌గా సరిపోతాయండి. పచ్చిమిరపకాయకి ఇలా నాటు పెట్టుకుంటే సరిపోతుందండి. 1 టమాటా వచ్చేసి కొద్దిగా చిన్న ముక్కలు, సగం టమాటా ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. చేపల పులుసులో ఉల్లిపాయ ముక్కలుగా వేసుకునే కంటే పేస్ట్‌లా చేసుకుని వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఈ చేపలని బాలింతరాలకు కూడా తినొచ్చండి. పాలు బాగా వస్తాయన్నమాట. ఉప్పు, కారం, నూనె తగ్గించి మసాలా కూడా తక్కువగా వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి బాలింతరాళ్ళకైతే. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని 4 గరిటెల వరకు నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసేసుకుందాము. కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! 4 పచ్చిమిర్చి నాటు పెట్టుకున్నాం కదా! ఇవి, టమాటా ముక్కలు ఇవి కూడా వేసేసుకుందామండి. పెద్దగా కట్ చేసిన టమాటా ముక్కలు పులుసులో వేసుకుంటే పులుసులో నాని ఎంత రుచిగా ఉంటాయంటే చేప ముక్కల కంటే టమాటా ముక్కలే బావుంటాయండి. మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ వేపించుకోవాలి. చూసారు కదా! ఉల్లిపాయ ముక్కలైతే వేగిపోయాయి. ఇప్పుడు మనం కారం, ఉప్పు అన్నీ వేసేసుకుని పులుసుకి సిద్ధం చేసుకుందాము. మనం ఇందాక 2 స్పూన్ల కారం వేసాం కదండీ చేపలలో. ఇప్పుడు 3 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అర లీటర్ వరకు కూడా నీళ్ళు పోసుకోవాలండి. మనం తర్వాత చింతపండు పులుసులో కూడా వాటర్ పోసుకుంటాం కాబట్టి అర లీటర్ వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. మంట హై ఫ్లేమ్‌లో పెట్టుకుని కుతకుతలాడుతూ ఉడికించుకోవాలండి. ఇలా పులుసు కుతకుతలాడుతూ ఉడుకుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న చేపలను కూడా వేసేసుకుందాము.
ఈ చేపల పులుసుని నూనెలో వేయించి చేసిన చేపల పులుసు అని అంటారండి. ఇంతకు ముందు చేసిన వీడియోలో అయితే అది కలగలుపు చేపల పులుసండి. ఒకసారి వెళ్లి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మనం కలిపి పక్కన పెట్టుకున్న చేపలను కూడా వేసేసుకున్నాం కదండీ! ఇప్పుడు మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. ఏది కూడా వేస్ట్ చేయకూడదండి. ప్లేట్‌కి కొద్దిగా కారం అంటుకుంటూ ఉంది కదా! కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకుందాము. ఇంకా గరిటె అస్సలు పెట్టకూడదండి. గరిటె పెడితే చేపలు విరిగిపోతాయి కదా! మనం పెద్దగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుందామండి. చూసారు కదా ఎలా ఉడుకుతూ ఉందో, నూనె కూడా కొద్దిగా పైకొచ్చింది కదండీ! ఇలాంటప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు ఇలా తీసుకోవాలండి. చిక్కగా ఉండాలన్నమాట. ఈ పులుసును కూడా వేసేసుకుందాము. చేపల పులుసుకి చింతపండు పులుసు ఎప్పుడూ కూడా పలుచగా ఉండకూడదండి. అప్పుడు పులుసంతా కూడా చప్పగా అంత టేస్ట్‌గా ఉండదన్నమాట. చిక్కగా ఉంటేనే బావుంటుందండి. ఈ చేపల పులుసు నూనెలో వేయించి చేసిన చేపల పులుసండి. కలగలిపి చేసిన చేపల పులుసు వేరే టేస్టు. ఈ పులుసు వేరే టేస్ట్‌లా ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుందండి ఆ డిఫరెన్స్. చింతపండు పులుసు వేసిన తర్వాత కూడా చూసారు కదండీ! నూనె పైకొచ్చేసింది. కొతకొతలాడుతూ ఉడుకుతుంది కదండీ! ఇప్పుడు మనం ఇది ఇంట్లో దంచుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర మసాలా అండి. ఇంకా ఏమీ వేయనవసరం లేదండి. ఈ చేపల పులుసుకి ఈ మసాలాయే సరిగ్గా సరిపోతుందనమాట. ఇది కూడా వేసేసి ఇప్పుడు మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. వీడియో చూస్తున్న మీకెలా ఉందో తెలీదు కానీ నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే అంటారు అక్క చాలా బావుంది, అక్క చాలా బావుంది అని. మీ ఇంట్లో వాళ్ళైతే 3 పూటలు ఇదే పెట్టినా తినేస్తారండి. చూసారు కదా! మసాలా వేసిన తర్వాత నూనె అంతా కూడా పైకి తేలిపోయింది కదండీ! ఇప్పుడు మనం ఆపేసేద్దాము. ఈసారి మీ ఇంట్లో చేపల పులుసు చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుందండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది కదా! చూస్తుంటేనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయండి. నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది. చిన్న చేపలు అనే కాదండి, సేమ్ ప్రాసెస్‌లో పెద్ద చేప ముక్కలు కూడా ఇలాగే పులుసు పెట్టుకుంటే చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా! ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం హాషిక ఫుడీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటుంటే అబ్బబ్బా! ఏం టేస్ట్ అండి అసలు. ఎంత రుచిగా ఉంది అంటే తిన్న తర్వాత మీరు కూడా అంటారు అంతే రుచిగా ఉందని. వీడియో ఫుల్‌గా చూసిన తర్వాత వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ మాకు చాలా విలువైందండి. ఇంకో విషయం అండి, చేపల పులుసులో టమాటా ఉంటుంది కదండీ! ఇలా కట్ చేసుకొని వేసుకొని తింటే టమాటా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్‌లో చేపల పులుసు, కలగలుపు చేపల పులుసు కూడా ఉన్నాయండి. ఒకసారి వెళ్లి చూడండి. మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. మీకు చిన్న చేపలు ఇష్టమా? పెద్ద చేపలు ఇష్టమా? కామెంట్ చేయండి. నాకైతే చిన్న చేపలే ఇష్టమండి. కర్రీ అయితే చాలా రుచిగా ఉందండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా! ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.